హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఉన్నాను. అదేంటి మళ్ళీ సాలార్జంగ్ మ్యూజియం ఏంటి అనుకుంటున్నారా? లేదండి, ఈ సాలార్జంగ్ మ్యూజియం మొత్తం 4 బ్లాకులలో విస్తరించి ఉంది. అంటే మొన్న చూసింది మనం ఫస్ట్ బ్లాక్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. తర్వాత మనం ఈస్టర్న్ బ్లాక్ చూసాము, అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది సెంట్రల్ బ్లాక్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది మూడోది అనమాట వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నది టాయ్స్ గ్యాలరీ. చూడండి బొమ్మలు ఎలా చక్కగా ఉన్నాయో. ఏ విధంగా ఉన్నాయంటే చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు చూస్తున్నది మనుషులకు సంబంధించినటువంటిది, జంతువులకు సంబంధించినటువంటిది గ్యాలరీ అనమాట. ఇది మొత్తం భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి మొత్తం కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కుక్కలు చూడండి, ఎన్ని రకరకాల కుక్కలు ఉన్నాయి. గుర్రాలు కూడా చూడండి. ఇక్కడ ఒక ముసలి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ గ్యాలరీ. అంటే అచ్చం ఇది చిన్నపిల్లల కోసం ప్రత్యేకించబడింది. ఇక్కడ కనుక చిన్నపిల్లలు వచ్చినట్టయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రతిదీ ఆస్వాదిస్తారు వాళ్ళు చూసి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఇది చూడండి ఎలా తయారు చేశారో. చాలా చూడ చక్కగా ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది యుద్ధ ట్యాంకులు అనమాట. యుద్ధంలో ఉపయోగిస్తారు కదా అది. ఇది చూడండి ఎలా ఉందో మొత్తం. వాటితో పాటు యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. చూడండి ఏ రకంగా ఉన్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రెంచ్ అండ్ ఆఫ్రికన్ గ్యాలరీ. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్నది రాతపత్రాల గ్యాలరీ అనమాట. ఇది వచ్చేసి అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్లలో రాశారనమాట. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి ఇండియన్ సిల్వర్ గ్యాలరీ అనమాట. చూడండి మొత్తం సిల్వర్ నాణ్యాలు, సిల్వర్తో తయారు చేసిన ప్లేట్లు ఉన్నాయి. చూడండి ఏ రకంగా అరేంజ్ చేశారు. ఆ దండలు చూడండి, చాలా రకరకాల దండలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడటానికి ఎన్ని రకాలు ఉన్నాయో దండలు. ఇప్పుడు ఇది కనిపిస్తున్నది, ఇది కార్పెట్ గ్యాలరీ అనమాట. మొత్తం కార్పెట్స్ అనమాట. అప్పట్లో అలా తయారు చేశారనమాట కార్పెట్స్. చూడండి ఏ రకంగా ఉన్నాయి మొత్తం. అంటే గోడకు అతికిచ్చి పెట్టారు. యాక్చువల్గా ఇవి కింద వేయాల్సింది అనమాట. కింద కూడా ఉంటాయి కొన్ని. చూడండి కనిపిస్తున్నాయి కదా, అవి కింద వేసినాయి అనమాట కార్పెట్స్. ఇంక ఈ రకంగా చాలా రకాలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఈజిప్షియన్స్ అండ్ సిరియన్స్ గ్యాలరీ అనమాట. అంటే ఆ దేశంలో సంబంధించినటువంటి మోడల్స్ అనమాట. ఇవి చైర్స్ కానీ, సోఫాలు కానీ ఇక్కడ అరేంజ్ చేసినటువంటి ప్రతిదీ వాటి ఆ దేశాలకు సంబంధించినవి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది జాదే గ్యాలరీ అనమాట. ఇక్కడ చాలా రకాల కత్తులు ఉన్నాయి అనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి అనమాట. చూడండి ఒకసారి. వాటితో పాటు చాకులు ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి.
ఇప్పుడు చూస్తున్నది ఇది బిద్రివేర్ గ్యాలరీ అనమాట. బిద్రివేర్ అంటే మనకి నల్లని యొక్క పాత్ర మీద బంగారం కానీ వెండిపోతతో కానీ ఏదైనా డిజైన్లు చేసినప్పుడు అటువంటి వచ్చే కళని బిద్రివేర్ కళ అంటారనమాట. చూడండి ఏ రకంగా ఉందో, చాలా అందంగా ఉన్నాయి. యాక్చువల్గా ఈ బిద్రివేర్ కళ అనేది కర్ణాటక నుండి వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తున్నది ఇది కాశ్మీర్ గ్యాలరీ అనమాట. అంటే ఇది ఏంటంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి డిజైన్ అనమాట. చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో, కాశ్మీర్లో తయారు చేసినటువంటి అనమాట. ఇవన్నీ అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తున్నది ఇది కాయిన్స్ గ్యాలరీ అనమాట. ఇది మొత్తం కాయిన్సే ఉంటాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నది ఇది యూటిలిటీ గ్యాలరీ అనమాట. అంటే ఏంటంటే మన ఈ వస్తువులన్నీ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అటువంటిది అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి, చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది వెస్ట్రన్ ఫర్నిచర్ గ్యాలరీ అనమాట. చూడండి ఫర్నిచర్ ఏ రకంగా ఉందో, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్, చైర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అప్పట్లో ఉన్న మోడల్స్ అనమాట ఇవి. ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నాయి కొన్ని అయితే. చూడండి ఇదండి ఓవరాల్గా సాలార్జంగ్ మ్యూజియం యొక్క టూర్ పార్ట్ 3 అనమాట. ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.